నెక్స్ట్ యూనిట్ 3 యూనిట్ నేమ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఇందులో మనకి ఓవరాల్గా 18 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ ముందుగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎస్క్యూఎల్ డిడిఎల్ ఆపరేషన్స్, డిఎంఎల్ ఆపరేషన్స్, ఈ 2 ఆపరేషన్స్ అనేవి కన్ఫామ్గా నేర్చుకోవాలన్నమాట. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అలాగే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆపరేషన్స్ అనేవి కన్ఫామ్గా నేర్చుకోండి. 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ అనేది. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఇన్ డేటాబేసెస్ అండ్ దేర్ సింబల్స్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓవరాల్గా ఈ 18 క్వశ్చన్స్లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్సే ముందుగా చదవండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదవండి. మనకి ఎగ్జామ్స్ కంటే 1 month ముందే మనకి ఈ వీడియోస్ అనేవి నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వడంతో పాటు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, హౌ ఆర్ సబ్ క్లాసెస్ అండ్ సూపర్ క్లాసెస్ ఇన్హెరిటెన్స్ రిప్రజెంటెడ్ ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, రైట్ అబౌట్ ది స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ షో ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. స్పెషలైజేషన్, జనరలైజేషన్ మనకి షార్ట్ ఆన్సర్లు అడిగితే ఓన్లీ మనకి స్పెషలైజేషన్ కానీ లేదా జనరలైజేషన్ అనేది అడుగుతారు. ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లు అడిగితే డైరెక్ట్ గా రైట్ అబౌట్ ది స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ షో ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. ఈ విధంగా మనకి డైరెక్ట్ గా అయితే క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అలాగే రైట్ అబౌట్ ఎస్క్యూఎల్ డిడిఎల్ ఆపరేషన్స్, రైట్ అబౌట్ ఎస్క్యూఎల్ డిఎంఎల్ ఆపరేషన్స్, ఇవి కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ఎస్క్యూఎల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్. సో అలాగే ప్రొజెక్ట్ కానివ్వండి, సెలెక్ట్ కానివ్వండి, అలాగే వేర్ క్లాసెస్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై క్లాసెస్, సో ఇవి కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో కన్ఫర్మ్గా మీరు సెలెక్ట్, ప్రొజెక్ట్, అలాగే వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, అలాగే హ్యావింగ్, ఆర్డర్ బై క్లాసెస్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో మనకి యూనిట్ 3 నుంచి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అందులో మనకి డిడిఎల్ ఆపరేషన్స్ కానీ డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ ఒక్క క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారనమాట ఆపరేషన్స్ మీద. అలాగే స్పెషలైజేషన్, జనరలైజేషన్ కానీ ఎంటిటీ రిలేషన్షిప్ ఈఆర్ మోడల్ అంటే మనకి సింబల్స్, ఇన్హెరిటెన్స్ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత మనకి అగ్రిగేషన్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ మటుకైతే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డెఫినెట్గా తెస్తారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో స్పెషలైజేషన్, జనరలైజేషన్ విత్ డయాగ్రామ్స్, ఇయర్ డయాగ్రామ్స్ అనమాట. అలాగే మీరు థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, డయాగ్రామెటికల్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా సో మనకి యూనిట్ 3 నుంచి కూడా మనకి డయాగ్రామ్స్ అయితే కన్ఫర్మ్గా అయితే ఉంటాయి అనమాట. ఇయర్ డయాగ్రామ్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సబ్ క్లాస్, సూపర్ క్లాస్ యూజింగ్ డయాగ్రామ్స్, అలాగే ఇన్హెరిటెన్స్, అలాగే స్పెషలైజేషన్, జనరలైజేషన్. అలాగే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఎస్క్యూఎల్లో మనకి డేటా టైప్స్ ఉంటాయి. డిడిఎల్ ఆపరేషన్స్ కానివ్వండి, డిఎంఎల్ ఆపరేషన్స్ కానివ్వండి లాంగ్ ఆన్సర్లో ప్రిపేర్ అవుతారు, ఓకేనా. మనకి ప్రిపేర్ అవ్వాలనుకుని నేను చెప్పిన క్వశ్చన్స్ అయినా ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో. ఇది మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 10th క్వశ్చన్ 11th క్వశ్చన్, టీసీఎల్ కమాండ్స్ లేదా టీసీఎల్ ఆపరేషన్స్ కూడా అనొచ్చు. అలాగే డిసిఎల్ ఆపరేషన్స్ లేదా డిసిఎల్ కమాండ్స్. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్, దాంట్లో ఏమేమి ఉంటాయి మనకి కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. అలాగే డిసిఎల్ కమాండ్స్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇన్ ఎస్క్యూఎల్, దాంట్లో ఓన్లీ 2 అయితే ఉంటుంది అనమాట, గ్రాంట్, రివర్క్. సో ఈ ఆపరేషన్స్ గురించి మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఆపరేషన్స్ అనొచ్చు లేదా కమాండ్స్ అని అనొచ్చు అనమాట, ఓకేనా. డిడిఎల్, డిఎంఎల్ ఏ విధంగా మనకి యూనిట్ 3లో ఉందో యూనిట్ 4లో వచ్చేసి మనకి టీసీఎల్ అండ్ డిసిఎల్. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో వీటిలోంచి కూడా మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ టీసీఎల్ నుంచి కానీ లేదా డిసిఎల్ నుంచి కానీ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా తెస్తారనమాట. సో మ్యాక్సిమం మనకి డిసిఎల్ అనేది షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే టీసీఎల్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, డిఫైన్ జాయిన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్, హౌ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ ఎగ్జాంపుల్. అలాగే వాట్ ఆర్ కామన్ స్ట్రింగ్ అండ్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. అలాగే వాట్ ఈజ్ ఎ వ్యూ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ హౌ ఈజ్ ఇట్ క్రియేటెడ్. అలాగే 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది రిలేషనల్ సెట్ ఆపరేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో మనకి
కీ కాన్స్టెంట్స్ ఉంటాయి అనమాట. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ కూడా ఉంటాయి. కీస్ అలాగే కీ కాన్స్టెంట్స్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఈ విధంగా మనకి చాలా కీస్ అయితే ఉంటుంది అనమాట. SQL లో కీస్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. అలాగే యూనిట్ 4 లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిలేషనల్ సెట్ ఆపరేషన్స్, అలాగే ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, అలాగే రైట్ జాయిన్, అలాగే ఫుల్ జాయిన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఇవైతే సరిపోతుందన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువైతే ఉన్నాయి. సో ముందుగా మీరు ఫీచర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ PL/SQL, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్, అలాగే వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ PL/SQL బ్లాగ్, అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అవైలబుల్ ఇన్ PL/SQL, అలాగే వాట్ ఈజ్ ఏ కర్సర్ ఇన్ PL/SQL అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ఫంక్షన్ అండ్ ఏ ప్రొసీజర్ ఇన్ PL/SQL. అలాగే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సెప్ట్ అనమాట, ప్యాకేజెస్ ఇన్ PL/SQL. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్స్ ఇన్ PL/SQL. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. 8th క్వశ్చన్ 10th క్వశ్చన్ అనేది సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అటామిసిటీ అండ్ డ్యూరబిలిటీ ఇన్ ఏ డేటాబేస్ ట్రాన్సాక్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, రైట్ అబౌట్ ది స్టోరేజ్, రికవరీ అండ్ అటామిసిటీ ఇన్ డేటాబేసెస్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 5 నుండి. సో యూనిట్ 5 మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. రిమైనింగ్ యూనిట్స్ అనేవి నేను గన్ షాట్ క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో యూనిట్ 5 నుండే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి కర్సర్స్ కానివ్వండి, కంట్రోల్ స్టేట్మెంట్స్, ప్యాకేజెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సీరియలైబిలిటీ, అలాగే రికవరబిలిటీ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సరిపోతుంది యూనిట్ 5 నుండి. ఓకేనా స్టూడెంట్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.